హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. పెద్ద సినిమాకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఈ రేంజ్లో వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే కొంతమంది మెగా ఫ్యామిలీ మీద పడి ఏడ్చేటువంటి బ్యాచ్ ఉంటారుగా, వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారని నాకైతే అనిపించింది. కొంతమంది అదే ప్రయత్నం నిన్న పబ్లిక్ టాకుల్లో కనిపించింది, కానీ రివ్యూల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఒపీనియన్ మార్చుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాని తక్కువ చేస్తే డెఫినెట్గా మనల్ని దొబ్బుతారా నాయన, ఈ సినిమాని కూడా మనం ఏదో ఒక రకంగా నెగిటివ్ చేయాలని చూస్తే మనకి దొబ్బులు పెట్టడం ఖాయరా నాయన అని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చూడవలసినటువంటి సినిమా కథ. అసలు అంటే ఒక క్రీడాకారుడు తన ఊరి కోసం ఎంత బలంగా నిలబడ్డాడో ఈ స్టోరీని చూస్తే అర్థమవుతుంది. జర్నలిస్టులు అందరూ నిన్న సినిమా చూస్తున్నంత సెకండ్ హాఫ్లో అయితే క్లాప్స్ కొడుతున్నారు. నేను ఫస్ట్ టైం సినిమాలో ఒక సినిమాకి సంబంధించిన హీరో ఒక దాంట్లో మాట్లాడుతుంటే ఆ డైలాగ్కి క్లాప్స్ కొట్టడం అంటే నార్మల్గా ఉన్నటువంటి జనం కూడా కేరింతలు కొడతారు కానీ క్లాప్స్ కొట్టరు, విజిల్స్ వేస్తారు కానీ క్లాప్స్ కొట్టడం చూడాలి. బట్ అది కూడా నిన్న హైదరాబాద్ ఐమాక్స్లో జరిగినటువంటి ఆ షోలో ప్రీమియర్ షోకి సంబంధించి జర్నలిస్టులకు ఇచ్చిన దాంట్లో జర్నలిస్టులు అందరూ కూడా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్. అసలు సెకండ్ హాఫ్లో అయితే సైలెంట్ అవడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఇంకా అవలా కానీ రామ్ చరణ్ గారు ఆ పర్ఫార్మెన్స్, ఆ మాట, ఆ డైలాగ్స్ చూసి క్లాప్స్ కొట్టారు థియేటర్ అంతా కూడా. ఆ రేంజ్లో కనిపించింది సినిమా అంతా. మరి జర్నలిస్టులు అందరూ అలా ఫీల్ అయ్యారంటే బయటకంటే లోపల వాళ్ళకి బాగున్నా కానీ బయట కొంతమంది ఇష్టానుసారం రాసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మ్యాగజైన్స్ కావచ్చు, లేదంటే ఇండియా టుడే లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చూడండి. ఇదిగోండి, బుక్ మై షోలో అయితే 4.6 వచ్చింది. అలాగే 1 మిలియన్ టికెట్స్ ఇప్పటికే సేల్ అయిపోయాయి. 4.5కి 4 ఇచ్చారు ఇండియా టుడే. తెలుగు 123 తెలుగు.com సంబంధించి వాళ్ళు కూడా 4 ఇచ్చారు. ఇదిగోండి, సినీ జోష్ 4.5, ఇదిగోండి టైమ్స్ ఆఫ్ నవ్ 4, ది హిందూ కూడా 4 ఇచ్చింది, ఫిలింఫేర్ 4 ఇచ్చింది, గ్రేట్ ఆంధ్ర కూడా 4 ఇచ్చింది. అంటే మీరు చూడొచ్చు సినిమా అంటే ఎంత అద్భుతంగా ఉందని దీనికన్నా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే శత్రువుని కూడా అంటే ఆయనని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, అగౌరవపరచాలి, తక్కువ చేయాలనుకునేటువంటి వ్యక్తుల్ని కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారని చెప్పాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఏ సినిమాకైనా ఉంటాయి, కానీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షోగా ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆయన పర్ఫార్మెన్స్తో కొట్టుకుపోయాడని చెప్పాలి. అసలు నిజంగా రామ్ చరణ్ గారు అక్కడ ఆయన ఒక మెగాస్టార్ కొడుకని ఇంకొకళ్ళని అక్కడ ఏం కనిపించదు, ఒక క్రీడాకారుడే కనిపిస్తాడు. తన ఊరి కోసం తను ఎంత ప్రాణం అంటే ప్రాణం పెట్టేస్తాడు అనటానికి ఆ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు లీనమైపోయినటువంటి తీరు, ఒక మెగాస్టార్ కొడుకుగా, ఒక లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఎంత సినిమాకి పెట్టచ్చా, అసలు ఒక హీరో ఈ స్థాయిలో చేయొచ్చా? కొన్ని ఆ బాడీ చూపించేటువంటి షార్ట్స్లో అయితే నరాలు అలా బయటికి కనిపిస్తాయి. ఇంకొద్దిసేపు ఉంటే ఆ నరాలు తెగిపోతాయేమో అనుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ పైల్వాన్కి సంబంధించిన క్యారెక్టర్స్లో. అసలు అది చెప్పడం అంటే మాటల్లో కాదు, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్కి సంబంధించినటువంటి నేపథ్యం అంతా కూడా ఒక మాస్ ఎంటర్టైనర్గా చూపిస్తే సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్ ఎమోషన్. ఒక ఎమోషన్తో ఇంతసేపు సెకండ్ హాఫ్ కూర్చోబెట్టి పిన్ డ్రాప్ సైలెంట్గా ప్రతి ఒక్కళ్ళు వేలలు కేరింతలు అరుపులు అరవాల్సినటువంటి దాంట్లో సైలెంట్ అయిపోయి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ సినిమా చూశారు అంటే ఆలోచించండి ఏ రేంజ్లో ఉంటుంది. అందుకని అంటున్నాగా, శత్రువుని కూడా మెప్పించాడు పెద్ది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో బండరాయిల్లా మొద్దుబారిపోయినటువంటి కొంతమంది రివ్యూవర్లను కూడా కరిగించాడు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో అని చెప్పాలి. చాలా అసలు మాటల్లో చెప్పలేం. రామ్ చరణ్ గారికి అసలు భారతదేశంలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడా అనుకునే స్థాయి పర్ఫార్మెన్స్ అనమాట అది. ఇంకా నేషనల్ అవార్డా అంతగా మించే రావాల్సిందే తప్ప తక్కువ చేసేటువంటి అవకాశం కూడా లేదు. అసలు ఇంకొక మాట చెప్పలేము అసలు సినిమా చూసిన తర్వాత. ఏంటంటే ప్రాణం పెట్టేస్తారు అని చెప్పి మాటల్లో చెప్తాం, కానీ రామ్ చరణ్ గారు నిజంగానే ప్రాణం పెట్టేశారు. ప్రాణం పెట్టేయడం అంటే ఇలా కాదు, ప్రాణాలు పోయినా కూడా నాకు పర్లేదు అనుకునేటువంటి రీతిలో ఆయన యాక్టింగ్ చేశాడేమో అనిపించింది. ఈ సినిమా నాకు ప్రాణం కన్నా ఎక్కువ అనుకుంటారు కదా, అలా చేశాడేమో అనిపించింది.
కానీ నిజంగా చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని ఆ హనుమంతుడి గెటప్పులు ఆయన అక్కడ తిప్పుతుంటే అబ్బా 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 ఏమన్నా ఉంది అసలు. ఏదో ఒక ఒక కొత్త లోకానికి రామ్ చరణ్ గారు తీసుకెళ్ళిపోయారు. ఒక కొత్త యాక్టర్ని మనకి పర్ఫార్మర్ని పరిచయం చేసినట్టు అనిపించింది ఒక తెలుగు ఇండస్ట్రీ కాదు భారతదేశానికి. అంత గొప్ప నటన. నిజంగా రామ్ చరణ్ గారిని చూసి చిరంజీవి గారు ఏ స్థాయిలో ఆనందపడుతున్నారో తెలియదు, కానీ భారతదేశం ఆనందపడే, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ ఆనందపడేటువంటి ఒక గొప్ప నటుడు ఈరోజు రామ్ చరణ్ గారి రూపంలో బయటకు వచ్చాడేమో అనిపించింది. ఇప్పటివరకు చేసినటువంటి పర్ఫార్మెన్స్లో ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ గారు పెద్దిలో చేసినటువంటి క్యారెక్టర్ మాత్రం చరిత్రలో అలా ఉండిపోద్ది అంతే. ఒక ఎపిక్ మూవీ అంటారు కదా, ఆ ఎపిక్ అంటే ఒక లైబ్రరీలో పెట్టుకునేటువంటిది, ఒక బయోగ్రఫీలో ఒక బలంగా మన పెద్ద పెద్ద యాక్టర్స్ అందరికీ, చిరంజీవి గారికి ఖైదీ కావచ్చు, చాలా సినిమాలు ఉంటాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఎపిక్ మూవీస్ ఉంటాయి. అలాంటి సినిమా రామ్ చరణ్ గారికి ఆయనకి తక్కువ టైంలోనే నాకు ఇది పడిపోయిందేమో అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా అసలు ఆయన యాక్టింగ్కి పేరు పెట్టాడంటే ఆడు పనికిమాలిన 20 ఉంటాడు. ఆయన పర్ఫార్మెన్స్కి ఎవడన్నా తక్కువ రివ్యూ ఇచ్చాడంటే ఆడు ఇంకా చెప్పలేము, ఇంకా మాటలు వద్దు ఇంకా అంతే. అలాంటి పనికి మాలిన చెత్త వేదవాళ్ళు తప్ప ఇంకొకళ్ళు మాట్లాడరు అని మాత్రం చెప్పాలి.